నమస్తే. షర్మిల ఎవరు వదిలిన బాలం ఎవరికి గుచ్చుకుంది, ఇంతకు నొప్పి ఎవరికి, ఇంతకి షర్మిల దారెటు అనేది ఇప్పుడు ఏదో చూద్దాం. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే. మొత్తానికి అత్తారింటికి దారేది అన్నట్టు ఇప్పుడు షర్మిలకి దారేది అనే క్వశ్చన్ మార్క్ అయితే పడింది. ఎందుకు అంటే తెలంగాణలో మొలిచింది కానీ పండు వచ్చేసి అక్కడ ఆంధ్రాలోనూ మళ్ళీ ఇప్పుడు తినబోతుంది అన్న ఒక ఆన్సర్ మాత్రం వినిపిస్తుంది బాగా. దాని మీద మీరేం చెప్తారు? జగనన్న వదిలిన బాణం జగన్కే గుచ్చుకుంటుంది. 2019లో జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలిన బాణాన్ని ఈ ఒక్కసారి చూడండి. తండ్రి లేని బిడ్డ, బాబాయ్ లేని బిడ్డ, కోడికత్తి ద్వారా దాడి చేసిన అమాయకుడు, తండ్రి లేని బిడ్డ ఒక్క ఛాన్స్ అన్నారు. రాష్ట్రాన్ని అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో లేకుండా తెలంగాణలో జంప్ అయ్యారు తల్లి కూతుర్లు ఇద్దరు. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ టైంలో నేను ఒక చోట, అమ్మ ఒక చోట, మా హస్బెండ్ ఒక చోట పోటీ చేస్తారు అని చెప్పారు. చివరికి మా సపోర్ట్ కాంగ్రెస్ కే అని మాట్లాడి కాంగ్రెస్ గెలుస్తుంది కానీ రేవంత్ రెడ్డి మాత్రం సీఎం కాకూడదు అని షర్మిల మాట్లాడిన మాటలు వాస్తవం. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక 2-3 నెలలు ఆగి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకి మొత్తం వెళ్ళి మాట్లాడుకొని ఈసారి ఎలక్షన్లో టీడీపీ, వైఎస్ఆర్సిపి, జనసేన, ఈ పాలు పార్టీతో పాటు ఈ జేడీ అనే జీడిపంకలాగా తగులుకున్న జేడీ లక్ష్మీనారాయణ కూడా డబ్బుకు అమ్ముడు పోయి పార్టీ పెట్టాడు. ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఈసారి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు గారే సీఎం అవుతారు. ఎందుకంటే వాళ్ళ అన్న చేసే అరాచకాలు, ఎందుకంటే సింగిల్ రోడ్ అంటే ఆంధ్రప్రదేశ్, డబల్ రోడ్ అంటే తెలంగాణ అని మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అన్నీ తెలిసి కూడా మీ అన్న చేసే అరాచకాలు నీకు తెలియదా? నువ్వు వచ్చి ఏం చేద్దామని? కాంగ్రెస్ పార్టీ అనేది 2014లోనే రాష్ట్రం విడిపోయిన తర్వాత భూస్థాపితం అయిపోయింది. రేపు ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాదు, ఈ మాట వాస్తవం. అయితే ఇక్కడ చూసుకుంటే షర్మిల తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర రావడం జరిగింది. అదేవిధంగా షర్మిలతో పాటు తల్లి కూడా ఈ మధ్య దాకా ఉంది. కానీ మొన్న ఈ మధ్య జరిగిన బర్త్డే కావచ్చు, లేదంటే క్రిస్మస్ సంబంధించి కూడా నా బిడ్డ మంచోడు అనే తట్టు మాట్లాడింది. మొన్నటి దాకా షర్మిల వైపు ఉందో తెలియక, ఇటు జగన్ వైపు ఉందో లేదో తెలియక, ఇంత విజయం స్టాండ్ ఎటువైపు అనుకోవచ్చు? నాకు తెలుసు ఈ ఎలక్షన్ టైంలో గనక జగన్నే నమ్ముకొని వెళ్తే బాబాయ్కి ఈగతైతే బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చిందో అదే విధంగా తల్లికి కూడా వస్తుంది హార్ట్ అటాక్. ఈ మాట వాస్తవం. అధికారంలోకి రావాలి అంటే కుటుంబంలో ఒకరిని కోల్పోవాలి. తర్వాత ఆ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఒక్కొక్కరిని ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ షర్మిల ఏం చేద్దామని ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వచ్చింది. కాంగ్రెస్ ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రాన్ని విడదీసింది. మాకు రావాల్సిన వాటాలు తెలంగాణ నుంచి ఏమీ రాలేదు. ఏమని చెప్పింది? ఎలక్షన్లో ఏమని హామీలు ఇచ్చింది? మేము చూసుకుంటాము, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఈసారి టీడీపీ జెండా ఎగిరే వరకు మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. అయితే ఇదే సందర్భంలో చూసుకుంటే డాక్టర్ సునీత తండ్రిని కోల్పోయి, తండ్రిని చంపబడిన తర్వాత హైకోర్టుల చుట్టూ, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతూ తను చాలా రకాలైనటువంటి కష్టాలు పడుతూ వస్తుంది. అయితే ఇలాంటి చెల్లెళ్ళ ఉసురు కూడా తగిలే అవకాశం ఉందంటారా జగన్ కి? ఖచ్చితంగా. తెలంగాణలో కేసులు వేసినా కూడా ఇంత వట్టికి తండ్రిని అరెస్ట్ చేశారు, తండ్రి లోపలే ఉన్నాడు. కానీ అవినాష్ రెడ్డి ఎందుకు ఇంకా బయట ఉన్నాడు? A8గా ఉన్న అవినాష్ రెడ్డి ఇంత వట్టికి ఏసీబీ వాళ్ళు కానీ ఎవరు రాకపోవటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోర్టులు కూడా అమ్మడు పోయాయి అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితి.
ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు నిలవదు అని తెలిసి తెలంగాణలో వేసినా కూడా సునీత గారికి న్యాయం జరగలేదు. రేపు ఎలక్షన్లో నాకు తెలిసి ఏమన్నా టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తారు అనుకుంటున్నాను పులివెందుల నుంచి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అందువలన టీడీపీ పార్టీ తరఫున ఏమన్నా పోటీ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను సునీత గారు. అయితే ఇదే విషయంలో చూసుకుంటే కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయింది. కాకపోతే జగన్ కొంత బెదిరింపుల వల్లే ఇప్పుడు తల్లి కావచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు మళ్ళీ జగన్కి చెంత చేరుతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ లేకపోతే జనాల్లో సెంటిమెంట్ క్రియేట్ చేయలేరు అనే క్వశ్చన్ మార్క్ మాత్రం జనాల్లో వినిపిస్తుంది. అందుకే బెదిరించి మరీ కుటుంబ సభ్యులను దగ్గర తీసుకుంటున్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు అంటున్నారు జగన్. దాని మీద మీరేమంటారు? నీ కుటుంబ సభ్యులే నేను నమ్మరు. తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ కూతురు సునీత గారు కూడా లేరు. అందరూ నీకు వ్యతిరేకమే. ఎందుకంటే నీ గురించి తెలుసు, అన్నీ తెలిసి పక్క రాష్ట్రాలు వెళ్ళి బతుకుతున్నారు. ఆల్రెడీ సునీత గారిని బాబాయ్ కేసు గురించి కోర్టుకు వెళ్లకుండా డీల్ అన్నమాట, 200 కోట్లు ఇస్తాము ఏమీ మాట్లాడకుండా ఉండమని. వాళ్ళు ఎందుకంటే వింటే మనీ ఇస్తారు, లేకపోతే ఆ విధంగా దస్తగిరి కానీ సునీత గారిని కానీ ఇలాంటి వ్యక్తిని మొద్దు సీనుకి ఏదైతే పట్టిందో అదే విధంగా దస్తగిరి ఇంకా వీళ్ళని కూడా రేపు ఎలక్షన్లో వచ్చే టైంలో ఈ తల్లి కానీ ఇంట్లో ఉన్నారు అంటే ఏమేమో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిద్ది. అసలు వీళ్ళ నాటకాలు చూడండి. అంటే కొడుకు గెలిచిన తర్వాత కూతురు తల్లి ఇద్దరు కలిసి తెలంగాణకు వచ్చి ఉన్నారు. ఇంకా మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంలో తల్లి ఆడే నాటకాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. తల్లి కొడుకు దగ్గరికి వెళ్ళటము, సింగిల్గా కూతురు అదే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున పోటీ నువ్వు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నిలబడి ఏమవుదామని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మా నాన్న అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మీ అన్నయ్య. రేపు నువ్వు వచ్చి ఏం చేద్దామని ఇప్పటికే ఒక 5 ఏళ్ళు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినందుకు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ సంబంధించి జగన్కి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో గత 11 ఏళ్ళుగా వాయిదాల మీద బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏకైకంగా ఖచ్చితంగా జగన్ ఒక గిన్నీస్ రికార్డు అయితే స్థాపించాడని చెప్పి అనుకో. అయితే ఇలాంటి సందర్భంలో రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దాని మీద ఒక కమిటీ వేయబోతున్నారంట అని ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే జగన్ పరిస్థితి ఏంటి? జగన్ ఏమీ లేవండి అతని మీద ఉన్న కేసులకి. టీడీపీ గెలిచిన తర్వాత చెంచల్గూడ జైలుకి వెళ్ళేది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, తన కుటుంబం. అక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది రెడీ చేసి పెట్టి ఉంచుతాము. దాదాపు ఈయన అక్రమంగా బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, పులివెందులో కావచ్చు, ఇడుపులపాయలో కావచ్చు, అదేవిధంగా తాడేపల్లి, ఋషికొండ 2000 గజాలకు తక్కువగా ఎక్కడా లేవు. మినిమం స్టార్టింగే 500 కోట్లు క్రమంగా సంపాదించిన డబ్బు. ఇతను అధికారంలో రాకముందే 1,00,000 కోట్లు ఆదాయం. 2003లో ఎలక్షన్లో రాజకీయాలకు వచ్చే టైంలో హైదరాబాద్ లో ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ఈరోజు కొన్ని లక్షల కోట్లకు అధిపతి. కొన్ని కోట్లు ట్యాక్స్ రూపేణా కడుతున్నాడు. అంబానీ కన్నా హైయెస్ట్ ట్యాక్స్ కడతా అక్రమంగా ఆస్తులు సంపాదించి విపరీతంగా సంపాదిస్తున్నాడు. ఆఖరికి వాలంటీర్లకి ఇచ్చే శాలరీలో కూడా సాక్షి పేపర్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 2,50,000 మంది వాలంటీర్లు సాక్షి పేపర్ వేయించుకోవాలి. సచివాలయ ఎంప్లాయీస్ కానీ, సలహాదారులు కానీ, 151 మంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సాక్షి పేపర్ వేయించుకోవాలి అని చెప్పి అక్రమంగా సంపాదించుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అని చెప్పి చెప్పగలను. ఓకే, చూద్దామండి. మొత్తానికి 2024లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం జరిగే పరిస్థితులు కావచ్చు, అది వైసీపీకి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు గురవుతారు, ఇప్పటి నుంచే వాళ్ళు తలుచుకుంటే భయపడుతున్న సంగతి అయితే తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇదండి మొత్తానికి
2024లో ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వగానే రిజల్ట్ రాగానే జగన్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మాత్రం విపరీతంగా చర్చిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.